న్యూ అపాయింట్మెంట్ సార్. హారిక లోపల పంపించు. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మా. కార్తీక్ సార్. ఓసారి క్యాబిన్ లోకి రా. సార్. హారిక సార్. హీ ఈస్ కార్తీక్, యువర్ టీమ్ లీడర్. కార్తీక్, షీ ఈజ్ హారిక. సార్. నీ టీమ్ లో న్యూ మెంబర్. ఓకే సార్. రామంతపూర్ అన్నారు. కార్తీక్, తను నీకు ముందే తెలుసా? తెలుసు సార్, తను మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటుంది. అవునా? ఎస్ సార్. ఒకే అపార్ట్మెంట్ అయితే కలిసి హ్యాపీగా హోంవర్క్ చేసుకోవచ్చు. అవును సార్, కలిసి చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ హారిక. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను టీమ్ మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ 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 దిస్ వే. ఏమైంది ఎక్కడ ఉంది? Please. He's Naveen. She's Harika. And he's Raja. She's Jenny. హాయ్. హాయ్. And Tinu Sudhir. ఓ హలో. Nice to meet you. So, by the way, guys, Harika మన team కి మన కంపెనీకి కొత్తగా వచ్చింది. మనతో వర్క్ చేయబోతోంది. So, I hope you guys have a good time working with her, okay? So, let's get back to the work. ఫన్నీగా ఉంది కదా? రారా బాబు, ఆకలేస్తాను. ఏంటి అలుగున్నావు? మా ఓనర్ తిట్టాడన్నా. ఏమైంది? వచ్చే కస్టమర్లకి ప్లేట్లు కడగకుండా అన్నం పెట్టడం అలవాటు. అదే అలవాటుతో ఆయనకి అలాగే పెట్టాడు. మాకు మాత్రం కడిగే పెడుతున్నావు కదరా. నా దగ్గర విభజించి పాలించడం ఉండదన్నా. అందరికీ సమన్యాయమే. మీరు తినండి రా. నువ్వు తినరా? స్పెషల్ మీల్స్. ఆకలి అన్నావు కదా, తిను. హాయ్ హారిక, ఏంటి ఇంటి నుంచా బాక్స్? హెల్దీ ఫుడ్. అరే శంకర్, నువ్వు ఆఫీస్కి ఎక్కడి నుంచి వస్తావురా? గచ్చిబౌల్ నుంచి. అంటే గచ్చిబౌల్ నుంచి డైరెక్ట్ గా వస్తావా లేదా అలా రామంతపూర్ మీదగా వస్తావా? అలా తిరిగి రావడం నాకు సరదానా, డైరెక్ట్ గానే వస్తా. కదా. అరే ప్రవీణ్, నువ్వు ఆఫీస్కి ఎక్కడి నుంచి వస్తావురా? అమీర్పేట నుంచి. అమీర్పేట నుంచి డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తావా లేదా అలా రామంతపూర్ మీదగా వస్తావా? నాకేమైనా దిమాగ్ లేదా? డైరెక్ట్ గానే వస్తా. రే సత్య, నువ్వు ఆఫీస్కి ఎక్కడి నుంచి వస్తావురా? మూసాపేట నుంచి. మూసాపేట నుంచి డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తావా లేదా అలా రామంతపూర్? స్టాప్ ఇట్. అవును అన్నాను రామత్పూర్ అని. నీలాంటి వాళ్ళకి అలానే చెప్పాలి. చాలా. ఎందుకంత కోపం? చిల్ చిల్ హారిక, మేమేదో సరదాగా అన్నాం అంతే. అప్పు ఏంటి గీత, కాలేజ్కి వెళ్ళలేదా? అది అయ్యా ఎల్లుండి నుంచి వెళ్తుంది బాబు. ఏ హాలిడేసా? కాదన్నయ్య, మరి కాలేజ్ ఫీజు కట్టలేదు. ఫీజు గురించా? రామయ్య చెప్పచ్చు కదా. ఏమ్మా నువ్వైనా చెప్పచ్చు కదా నాతో. ఎంత? 15,000 అన్నయ్య. ఇలా రా, ఇదిగో రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళు, సరేనా? థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఏం అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు, కాలేజ్ మానకు, సరేనా? ఓకే అన్నయ్య. జాగ్రత్తగా చదువుకో. వస్తా రామయ్య, బాయ్. ఏ దొంగ, నువ్వేనా బెల్ కొట్టేది? అవునక్క, ఇక్కడే కాదు అందరు బెల్స్ కొడతా. తప్పు ఇంకెప్పుడు చేయకు. ఓకే అక్క. సారీ. సారీ ఏంటి సారీ? కళ్ళు కనపడట్లేదా? మేము బెల్లు కొట్టామా? నీ వేషాలు నా దగ్గర కాదు, పోసి కారం పెడతాం.
ఫిగర్ అద్దరింది. I'll call you back. ఇప్పటికే మిమ్మల్ని చూసి చాలా మంది పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు, లేదంటే సూసైడ్ చేసుకుని ఉంటారు. What? మీరు అందంగా ఉన్నారని చెప్పడం కూడా తప్పేనా? మీకు చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటారు, కానీ మీరు రిజెక్ట్ చేసి ఉంటారే. మిమ్మల్ని చూస్తే నాకు ప్రపోజ్ చేయాలని ఉంది, కానీ మీరు రిజెక్ట్ చేస్తే ఎక్కడ వాళ్ళలాగా నేను సూసైడ్ చేసుకుంటానేమో అని భయంగా ఉంది. మీరందరికీ ఇలానే చెప్తారా? అందరితో కాదు, అందంతో చెప్తా. పేరేంటి? హాయ్, ఐమ్ ప్రిన్స్. రచన. లవ్లీ. మీరు ఎప్పుడైనా పబ్కి వెళ్ళారా? వెళ్ళలేదు. ఓ, ఇష్టం లేదన్నమాట. పబ్కి వెళ్ళలేదన్నాను కానీ ఇష్టం లేదని చెప్పలేదే. లెట్స్ గో. రారా, ఆఫీస్ టైం అవుతుంది. ఉండరా, ఎవరైనా అమ్మాయి ఎదురొస్తుందని చూస్తున్నాను. ఏ గుద్దతావా? రామయ్య, అయ్యా. గీత ఎక్కడుంది? లేదు బాబు, కాలేజీకి వెళ్ళింది. దేనికి? ఏం లేదు, కొత్త కారు కొన్నాను కదా, ఎదురొస్తే మంచిదని. నేను రావచ్చా? హారిక, దా. చూడరా ఫేస్ వెళ్ళిపోతుంది. ఏంట్రా హారికలు ఎంత మార్పు? ఈ లేడీస్ ఇంతేరా, ప్రకృతి లాంటి వాళ్ళు. ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకి తెలీదు. నిజమేరా, బాగా చెప్పు. థ్యాంక్స్ హారిక. ఒట్టి థ్యాంక్సేనా? ఆఫీస్ వరకు డ్రాప్ చేయవా? షూర్ షూర్, ప్లీజ్ కమ్. డైరెక్ట్ గా బార్కి వెళ్ళిపోదాం. అక్కడ ఎలా ప్లాన్ చేశాడు. లైఫ్ వచ్చాక ఈ జోకర్తో పనే ఉంది. జోకర్ ఎదిగా మాకు కొంచెం పని ఉందిరా, మేము తర్వాత వస్తాం క్యాబ్ లో, మీరు వెళ్ళండి. ఓకే రా, బాయ్. దీనికి ఏం తక్కువ లేదు. మొత్తానికి కారు కోనర్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటూ స్పెషల్గా ఏం లేదు. మంచి జాబ్ ఉంది, కార్ కూడా కొనేసాను. మేబీ ఒక మంచి హౌస్, అలాగే ఒక మంచి వైఫ్ ఉంటే చాలు. లైఫ్ అలా సరదా సరదాగా హ్యాపీగా సాగిపోతుంది. మంచి హౌస్ అంటే ఓకే, మంచి వైఫ్ అంటే? మంచి వైఫ్ అంటే 1 సెకండ్. హలో, చెప్పమ్మా. కార్ ఫొటోస్ చూసానురా, చాలా బాగుంది. నేనే వద్దాం అనుకున్నాను, కానీ మన శంకరమ్మాయి షష్ఠపూర్తి ఫంక్షన్, మనం వెళ్ళకపోతే బాగోదు కదా. ఫంక్షన్ లో అందరూ నీ పెళ్లి గురించే అడుగుతున్నారు. అమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా? సరేలే, కార్ కి పూజ చేయించావా? పొద్దున్నే గుడికెళ్ళి చేయించాను. కార్ కి ఎవరైనా అమ్మాయి ఎదురొస్తే బాగుంటుందిరా. మన బానకకు ఫోన్ చెప్పావా? ఆ అవసరం రాలేదులే. నా కొలీగ్ ఒక అమ్మాయి ఎదురొచ్చింది. కొలీగా? మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటుందమ్మా. బాగుంటుందా? అమ్మా, బాగుంటే లేట్ చేయకు. అసలే నువ్వు అన్నింట్లో లేటు. నాకు మాట ఇచ్చావు గుర్తుందిగా, అది మాత్రం మర్చిపోకు. అమ్మా, నేను ట్రాఫిక్ లో ఉన్నాను, నువ్వు ముందు ఫోన్ పెట్టి. అది కాదురా, నేను తర్వాత చేస్తాను. అమ్మా,